ప్రకాశం జిల్లా కంభం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ద్వారా రక్తపోటు, మధుమేహం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయవ్యాధి స్కానింగ్, మానసిక వైద్య సేవలు, ఆయుష్ సేవలు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు హాస్పిటల్లో సేవలు చేస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధ్యక్షులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి దూరం నుంచి సార్ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మెయిన్ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్. అంటే ఆరోగ్యకరమైన మహిళలు, ఆరోగ్యకరమైన కుటుంబాలు నిర్మించడానికి ఉపయోగపడతారు. ఆరోగ్యకరమైన కుటుంబాలు ఉన్నాయంటే బలమైన సమాజం ఏర్పడడానికి ప్రోత్సహిస్తుంది. దానికోసం మహిళలు అనేవాళ్ళు ఇంట్లో మెయిన్ ప్రైమరీ కేర్ టేకర్స్ అంటే వాళ్ళు ఫుడ్ ఎలా ఇవ్వాలి, పోర్షన్ కంట్రోల్ ఎలా చేయాలి, ఏది హెల్తీ ఫుడ్ ఎలాగో ఆకుకూరలు వాళ్ళు వండేదాన్ని బట్టే మనం తినే ఫుడ్ని బట్టే మనకు ఏదన్నా కూడా మనము దాన్ని బట్టి మనకు ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి కానీ మనం తినే ఫుడ్ వల్ల ఎక్కువ షుగర్స్ తీసుకుంటే, ఎక్కువ సాల్ట్ తీసుకుంటే దానివల్ల డయాబెటీస్ అనేవి, హైపర్ టెన్షన్ అనేవి మనకి ఈ మధ్యలో చాలా ఎక్కువ వస్తున్నాయి కేసెస్. మేము దాని గురించే పిఎం నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17వ తేదీన ఈ ప్రోగ్రామ్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో లాంచ్ చేయడం జరిగింది. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్లో మన హానరబుల్ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి 2వ తేదీ వరకు ప్రతిరోజు పిహెచ్సిల్లో, సిహెచ్సిల్లో క్యాంప్ కండక్ట్ చేసి మెయిన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు, పిల్లలకి సంబంధించిన పోషణ, వాళ్ళకి సంబంధించి ఏమన్నా నివారణ కార్యక్రమాలు అంటే స్క్రీనింగ్ మెయిన్ వచ్చేసి అసంక్రమితంతో పాటు పూర్తి స్థాయిగా మహిళలకి ఆ సర్వీసెస్ అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే దాంట్లో భాగంగా ఇటు సిఎస్సీలే కాకుండా ఏరియా హాస్పిటల్సే కాదు పిఎస్సీలలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్యాన్ని మనకి సగటు మనిషికి అందించేటువంటి లక్ష్యంతో ముందుకు పోవడం జరిగింది. ఈరోజు మనకి ఈ ఖమ్మం యొక్క హాస్పిటల్ యొక్క ఏ విధంగా వైద్య సదుపాయాలు అందుతున్నాయనేటువంటి విషయాన్ని మనం పరిశీలించి నేను హాస్పిటల్కి వచ్చిన వెంటనే అన్ని విభాగాలకు వెళ్ళి నేను పరిశీలన చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే ప్రతి చోట కూడా ఓపీస్ నెంబర్ పెరగడము, గతంలో ఉన్నటువంటి నెంబర్ కంటే అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ డాక్టర్స్, ఆ యొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఓపీ పెరగడము, పేషెంట్స్ రావడము జరుగుతూ ఉంది. గతంలో 200-250 ఓపీలు ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు 400 నుంచి 500కు ఓపీ పెరిగిందంటేనే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా మంచి సర్వీసెస్